కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పైన అక్రమ కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం, అదేవిధంగా అట్రాసిటీ కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలోనే ఆయన కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకొని నియోజకవర్గ ప్రజల్ని దాదాపు 32 రోజుల తర్వాత ఇవాళ కలవడం జరిగింది. ఆయన నివాసానికి కూడా చేరుకోవడం జరిగింది. అసలు ఏ విధంగా తనపైన అక్రమ కేసులు బనాయించారు, అదేవిధంగా 32 రోజుల పాటు నియోజకవర్గంలో లేనటువంటి సమయంలో కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నియోజకవర్గ కార్యకర్తలకి ఏ విధమైనటువంటి ధైర్యాన్ని ఆయన కల్పించగలిగారు, అదేవిధంగా ఆయనకి ఏ విధమైనటువంటి ధైర్యం నింపారు కార్యకర్తలు. మనతో పాటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. సార్, అక్రమ కేసులు అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో కక్ష సాధించలేదు, అది మీ వంతు కూడా వచ్చినట్లుంది. మీ పైన కూడా ఒక అక్రమ కేసు బనాయించినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ఈ అక్రమ కేసు ఏంటి, అసలు ఎందుకు బనాయించడం జరిగింది ఈ అక్రమ కేసు? ఈ అక్రమ కేసు అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి కొడుకు లోకేష్ గారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి ఈరోజు అక్రమ కేసు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇవి చేస్తున్న అరాచకాలు, అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయో అనే ఒక భయంతో డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు మా మీద అక్రమ కేసు, అది కూడా 307 అటెంప్ట్ మర్డర్ కేసు, ఆయన్ని మేమేదో చంపబోయినట్టు మా కావలు లేనిపోని సంస్కృతిని, కొత్త సంస్కృతిని ఈరోజు ఈ కావ్యకృష్ణ నాయుడు గారు ఇక్కడ తీసుకురావడం మాకే ఆశ్చర్యాన్ని ఇస్తుంది. సో ఈరోజు ముఖ్యంగా నా మీదే కావచ్చు, గతంలో కూడా కావచ్చు, మా నాయకుల మీద ఒక 7-8 మంది ముఖ్య నాయకుల మీద, అదేవిధంగా మీడియా సోదరు ఒక 5-6 మంది మీద, దాదాపు 13 మంది మీద గతంలో కూడా పెట్టడం జరిగింది. వాటికి కూడా బెయిల్స్ తీసుకొచ్చున్నాం. ఈరోజు మరి కొత్తగా అటెంప్ట్ మర్డర్ కేసు, ఆయన్ని చంపబోయినట్టు, ఆయన ఇక్కడ ఆగాడు, నేను ఇక్కడ ఆగాను, కానీ మేము ఆయన్ని చంపబోయినట్టు ఈ విధంగా క్రియేట్ చేసి ఈరోజు మా మీద అక్రమ కేసు ఎందుకు పెట్టారంటే, నాకు తెలిసి ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పుడో ముగిసిపోయాయి సార్. ఇదేంటి కొత్తగా హత్యాయత్నాలు? అంటే మీకు ఉన్నటువంటి స్థాయిని అంతా మర్చిపోయి మీరు హత్య చేయించడము అనేది కనీసం ఊహించుకోగలిగినటువంటి విషయమేనా? అసలు నేను కాదు, మా కావలి నియోజకవర్గ ప్రజగా ఆశ్చర్యపోతున్నారు. ఇదేందుగా ఈ విధంగా ఇట్లాంటి పెడుతున్నాడు ఈ ఎమ్మెల్యే. ఏదో మనం బుద్ధి తప్పి ఓటేసామా, ఈయనకి ఎందుకు ఇటువంటి చేస్తున్నాడు, వేణుపోని అన్ని ఇట అతను మాట్లాడే లాంగ్వేజ్, సంస్కృతి, సభ్యత, సంస్కారం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ కేసు పెట్టడానికి కారణమైతే నేను అనుకోవటం ఏంటంటే, ఈ మనీ స్కామ్ దాదాపు 800 కోట్ల రూపాయలు కావలి నియోజకవర్గంలో జరగడం జరిగింది. దాంట్లో సంబంధించి అతని వద్ద నుంచి దాదాపు 130 కోట్ల దాకా అతన్ని తీసుకొచ్చి ఆ స్కామ్ ఎవడైతే చేశాడో అతన్ని ఇంటి వద్ద కూర్చోబెట్టుకొని అతని వద్ద దాదాపు 130 కోట్లు ఈ ఎమ్మెల్యే గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, వాళ్ళు కొట్టేయడం. కాకపోతే దీంట్లో ప్రధాన బాధ్యత కావాలంటే పోలీసు డిపార్ట్మెంటు, వాళ్ళతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంటు, వాళ్ళు కట్టేదని పాపం చాలామంది పేదవాళ్ళు ఈ ఎస్సీసు, ఎస్టీసు, ఆ కాలనీస్ పేదలు తండోపతండాలుగా విపరీతంగా కట్టడం, దాదాపు ఒక కావగానే 300 నుంచి 400 కోట్లు ఇక్కడ కట్టడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక నుంచి ఒక కొంత అమౌంట్ కట్టడం జరిగింది, తెలంగాణ నుంచి 250 కోట్లు కట్టడం జరిగింది. అదేవిధంగా మన కాకినాడలో కూడా ఇతనే మొత్తం దీనంతటి కారణం ఆ మనీ స్కామ్ ఎవరైతే చేశాడో అతను అనమాట. అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఈ అమౌంట్ నొక్కేసి ఇతన్ని తీసుకుని తెలంగాణ పోలీసుకి అప్పచెప్పేశారు చేతులకు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చి మరి ఇక్కడ ఉన్న సిఐకి అప్పచెప్పారు. అంటే దొంగ చేతికి తాగిచ్చినట్టు ఆ సిఐకి ఇచ్చారనమాట. దాని మీద మేము మాట్లాడాము అనే ఒక ఇది మనసులో పెట్టుకొని, ఇది లోకేష్ గారికి ఇదంతా అక్కడ తెలిసింది కాబట్టి అదొక దాన్ని ఏమంటారు ఫ్రస్ట్రేషన్. ఈరోజు ఆయన చేస్తున్న అక్రమ అవే కాకుండా కొన్ని అన్నీ కూడా మా కార్యకర్తలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే పెట్టండి అని, అందుకని దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేయటం, అవన్నీ పెట్టడం, అవన్నీ చేస్తా. ఆ వీడియోస్ అన్నీ కూడా నాకు కూడా కొంతమంది ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ నేను మరి బయట పెడతాను అనే ఒక భయంతో ఏదైనా సరే భయపియాగా ఒక నాటకీయమైనటువంటి పరిణామం చూసాం సార్. అంటే ఒక ఇద్దరు కుర్రాలని అరెస్ట్ చేశారు, వాళ్ళ వద్ద కత్తులు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా వాళ్ళ చేత కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అంటే మీరే వాళ్ళని పంపించారని, హత్య చేయమన్నారని. ఇదంతా ఎలా చూడాలి? అతను ఈ విధంగా కథ కాగటంలో దిట్ట కావ్యకృష్ణ రెడ్డి, ఈ విధంగా కథ కాగటంలో దిష్ట. ఎందుకంటే అతని గురించి అందరికీ తెలుసు. ఏకే కాదు, ఒక పార్టీగా ఉండే ఒకక్కడ తెలుసు, తర్వాత ఇక్కడ ఉండే గతంలో మా పార్టీగా ఉన్న వాళ్ళకి కూడా తెలుసు.
అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజల దగ్గర తెలుసు. కాబట్టి ఇటువంటి పెట్టడం అతను దిట్ట, ఇటువంటి క్రియేట్ చేయడం దిట్ట, ఏదైనా కొద్దిగా మాటకారి, అదేవిధంగా లాంగ్వేజ్ కూడా బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అతని లాంగ్వేజ్ కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే సౌమ్యుడైన చంద్రశేఖరుడు కానీ కావచ్చు, అదేవిధంగా కొంతమందిని ఏ విధంగా మాట్లాడాడో అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా వాగనే కాదు చాలామందిని మోసం చేసిన వ్యక్తి అతను. ఈరోజు అతని బండాగం ఎక్కడ బయటపడద్దు అని ఈరోజు అక్రమ కేసు పెట్టడానికి ప్రధాన కారణం అది. అదే కాకుండా ఈరోజు అతను ఏ విధంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే నన్నే కాదు, మా కాలేజీలో ఉన్న పికాగిని కూడా ఇబ్బంది పెట్టాలని, చదువుకుంటున్న పికాగి కూడా అతను పోతా ఉన్నాడు. అంటే అతను కాపు కాస్తానన్నాడు. ఈరోజు పికాగి కూడా పోతాను అంటే అతను ఎంత దుర్మార్గుడో నీచుడో అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవి ఎన్ని చేసినా కూడా ఇక్కడ మా నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. కాకపోతే మేము కోర్టుని గౌరవిస్తాం కాబట్టి ఈరోజు అది కోర్టు ఉంది కాబట్టి దాని జోలికి మేము పోవటం లేదు. కానీ ఇతను చేసే అక్రమాలు, అవినీతి వీటన్నిటికి మటుకు తగిన సమాధానం అయితే మేము తప్పకుండా చెప్తాం. వాటన్నింటినీ కూడా బయటికి తీస్తాం. ఇవి పెట్టే కేసుకి తాటాకు చెప్పుకి ఈరోజు మేము కాదు, మా నాయకుడు కూడా ఎవరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఒక భరోసా, ఒక శ్రీరామ్ భాష, నేను ఒక డిజిటల్ యాప్ కూడా రిలీజ్ చేస్తున్నాడు. తప్పకుండా ఇంకా మా వాళ్ళు అంతా కూడా వాటన్నింటినీ కూడా ఫీడ్ చేస్తారు. ఎక్కడ ఏం జరుగుతున్నా, ఏ మండలంలో ఏం జరుగుతున్నా వాటన్నిటిని కూడా డిజిటల్గా ఎక్కించేదానికి సన్నద్ధం అవుతారు. వాళ్ళు చేస్తున్న అక్రమాగానే కూడా ఆ డిజిటల్ ఎక్కించి ఎవరు ఏంది ఏది అనేది మొత్తం పెడతారు. అదేవిధంగా మనకి ఎవరైనా ఇబ్బంది పెడితే వాటన్నింటినీ కూడా వాటి పొందుపరుస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద కావలి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి అక్రమాలు, అవినీతులపైన నిత్యం ప్రశ్నిస్తున్నాం. అది ప్రజలకు తెలియజెప్పేలా చేస్తున్నటువంటి ఒకే ఒక కారణం చేతనే ఒక ఫ్రస్ట్రేషన్లో తనపైన అక్రమ కేసులు బనాయించడమే కాకుండా తనని ఇబ్బందులు పెట్టడము, తన ఆస్తులపైకి రావడము, అదేవిధంగా విద్యా సంస్థలోని విద్యార్థులను కూడా వదలకుండా హింసించేటువంటి కార్యక్రమానికి కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా నీచమైన చర్య. ఇది కావలి ప్రజానీకం గమనిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కావలి ప్రజలే బుద్ధి చెప్తారు. అదే కాకుండా ఈ అక్రమ కేసులకి తాను ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తూ అక్రమాలపైన ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటానని చెప్పి పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, కావలి.